తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై వాడివేడి చర్చ జరిగింది. శ్వేతపత్రంపై అధికార ప్రతిపక్షాల మధ్య హాట్ డిబేట్ నడిచింది. ఇంత సీరియస్ డిస్కషన్ లో కూడా సభ్యులు చమత్కారాలు, సెటర్లతో సభలో నవ్వులు పూయించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ పై ప్రవేశపెట్టిన శ్వేతపత్రం గురించి చర్చ కూడా జరిగింది. అధికార పక్షానికి ధీటైన సమాధానాలు చెబుతూ ప్రతిపక్షం తరపున తన గళాన్ని వినిపించారు హరీష్ రావు. మధ్యలో స్పీకర్ కు హరీష్ రావు ఆసక్తికర రిక్వెస్ట్ చేశారు. సభలో మాట్లాడుతూ ఉండగా తమ మొహాలు కూడా కెమెరాకు చూపించాలనడంతో సభ్యులు గొల్లున నవ్వారు. బయట మా ఇంటికెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు. నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తలేరట, అటు మీకు చూపిస్తురట, అటు చూపిస్తురట. ఓన్లీ నా గొంతు మాత్రమే వినబడుతుందట. జర కెమెరా మాది కూడా చూపించండి సార్. గిట్లనా సార్? కెమెరా కూడా చూపియరా సార్? కెమెరా కూడా ఇప్పుడేనా? గిన్నెలో కూడా వివక్షనేనా సార్? కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట. చిట్టి వచ్చింది ఇప్పుడే. అంటే 3-4 కెమెరాలు ఉంటాయి, నా ఫేస్ చూపిస్తలేరట. ఓన్లీ గొంతే కనబడుతుందట. కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్నా లేకపోతే స్పీకరే కనబడుతుందట. ఇంత అన్యాయమా? అరే. గత కాంగ్రెస్ పాలనలో కవులు రాసిన మాటల్ని కూడా చదివి వినిపించారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా. గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది, కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది. సింగరేణి తల్లి సిన్నబోయింది, 610 జీవోనేమో 0 అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట. అధ్యక్ష, మేడిగడ్డ మేడిపండేనా అన్న కథనాలను ప్రస్తావించిన సీఎం రేవంత్ కేసీఆర్ పైన చలోక్తులు విసిరారు. అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురా? నీళ్ళకే నడక నేర్పిండు. అలా అసలు హంసకు కాదు, అదేంది నెమలికి డ్యాన్స్ నేర్పిండు. అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు. అధ్యక్ష, 9 ఏళ్ల కింద అధ్యక్ష మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి. ఇక మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులపై ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారం ముందుకు వెళతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. అప్పటిదాకా ఆ ప్రాజెక్టుల్లో నీటిని స్టోరేజ్ చేయమన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజెస్ కి జరిగిన డ్యామేజ్ చాలా సీరియస్. ఏదో ఆషామాషిగా తీసుకుని ఏదో టెంపరీ రిపేరో ఏదో యాడ్ హాక్ టైప్ ఆఫ్ మెజర్స్ మా ప్రభుత్వం తీసుకోబోదు. మేము ఒక పాలసీ డెసిషన్గా ఈ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్ అనే విషయంలో వారి నుంచి రిపోర్ట్ ఇచ్చినాక తదుపరి చర్యలు తీసుకుంటాం. హరీష్ రిక్వెస్ట్లు, సీఎం సెటైర్లు సభలో నవ్వులు పూయించాయి. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. వీడియోలపై నెటిజన్స్ తలో రకంగా స్పందిస్తున్నారు. మధ్యలో కూల్ గా, టోటల్ గా హాట్ గా సాగింది చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ.